నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వివేచనను, నీ దాసుడైన నాకు సమయోచితమైన నీ ఆత్మ నడిపింపును అనుగ్రహించి నీకు మేలుకరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనాలలో నుండి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయిన సంసోను గారి జీవిత చరిత్రను మనం అందరము ధ్యానిస్తున్నాం. 2 భాగాలలో సంసోను గారి జీవితంలో జరిగిన సందర్భాలను మనం లేఖనానుసారంగా ధ్యానించాం. ఈ 3వ భాగాన్ని కూడా జాగ్రత్తగా మనం ధ్యానించగలిగితే సంసోను గారి ముగింపు కూడా ఒక ఉన్నతంగానే మనకు కనపడుతుంది. సంసోను గారి జీవితాన్ని గురించి క్రిందటి తరాల వాళ్ళు మన హృదయంలో పెట్టిన మాటల్నే మనం తీసుకుని వెళుతున్నాం. అదేంటంటే, సంసోను గారు చివరి దశలో దెలీలా మాయలో పడిపోయాడు. ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళి దాగోను దేవాలయంలో కట్టివేసినప్పుడు ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు, మరలా బలాన్ని అనుగ్రహించాడు అని ఒక పడిపోయిన తిరిగి మరలా బలాన్ని పుంజుకున్న ఒక న్యాయాధిపతిగా మన హృదయాలలో పెట్టారు. కానీ ఈరోజు వాక్యపు ప్రత్యక్షతలోనికి వెళ్ళి మరలా మనం అందరము లేఖనాల దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి సంసోను గారి జీవితంలో ఒక విశ్వాస వీరుడుగా హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాయబడింది అంటే ఆయన విశ్వాసాన్ని గురించి మనం ధ్యానించగలిగితే పడిపోయి లేచిన విశ్వాసము కాదు ప్రియమైన వారలారా. దయచేసి లేఖనాలను పరిశీలిద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి చూడండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతన్ని చంపుదుమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే సంసోను గాజా అన్న ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్య ఇంట దిగాడు. ఈ మాట మనం చదువుతుండగానే, ఈ మాట మనం ఆలోచిస్తున్నప్పుడు సంసోను గారు ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు అనగానే మన ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? శరీర కోరికలను తీర్చుకోవడానికి సంసోను గారు ఆ వేశ్య దగ్గరికి వెళ్ళాడు అని. అంతే కదా. చెడిపోయిన సమాజంలో ఉంటున్న మనం చెడును హృదయంలో పెట్టుకొని లేఖనాలని ఆలోచిస్తున్నప్పుడు భక్తుల విషయాలను కూడా మనకు వారు తప్పు చేసినట్లుగానే మనకు కనపడుతుంటాయి ప్రేమన వారలారా. కానీ వారి జీవితాలలో ఉంటున్న భక్తి మనకు అర్థం కావాలంటే ముందు భక్తి మన హృదయంలోనికి రావాలి. మరి ఇక్కడ వేశ్య దగ్గరికి వెళ్ళాడు అని రాయబడింది కదా. ఈ సందర్భాన్ని మనం ఎలా ధ్యానించాలి, అసలు ఎందుకు వెళ్ళాడు అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమునకు వేగుచూచుటకు ఇశ్రాయేలీల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. ఇక్కడ కూడా యెహోషువ గారి ఆధ్వర్యంలో యెరికోను వేగుచూచుటకు ఇశ్రాయేలీలైన 2 మనుషులను పంపడం జరిగింది. ఇక్కడ కూడా ఒక వేశ్య ఇంటిలో చేరారు అని రాయబడింది. ఎందుకు చేరారు అనగానే ఇక్కడ మనకు అర్థమవుతుంది, వేగు చూడటానికి.
వేశ్య దగ్గరికి వెళ్ళారనగానే వ్యభిచరించడానికి అని ఆ తలంపుల్లోనికి మనం వెళ్ళట్లేదు. వేగు చూచుటకు వెళ్ళారు అని స్పష్టంగా ఇక్కడ రాయబడింది. మనం ఆలోచిస్తున్నాం. అదే నిజం. అలాగైతే సంసోను గారు గాజా అనే ప్రాంతములో ఒక వేశ్య ఇంటికి వెళ్ళాడు అనగానే ఇక్కడ ఎలా ఆలోచిస్తున్నాం? సంసోను గారు అనగానే ఒక అభిప్రాయాన్ని ముందే మనం కలిగి ఉండటం వల్ల ఇది చూడగానే దానిని బలపరుచుకునేటట్లుగా తప్పు చేయడానికి వెళ్ళాడేమో అనుకుంటున్నాం ప్రేమన వర్లారా. కానే కాదు. కానే కాదు ప్రేమన దేవుని పిల్లలారా. మరి ఎందుకు వెళ్ళాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి చూడండి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటిని 2 ద్వార బంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకు వాటిని తీసుకొని పోయెను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఒక మనిషిగా ఉంటున్న సంసోను గారు ఏమంటే ఆ ద్వారబంధములను తలుపులతో సహా ఊడబెరికి వాటిని భుజముల మీద మోసుకొని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ దగ్గరికి కాదు, ఆ కొండ కొనకు తీసుకుని వెళ్ళాడు అంటే ఎంత బలం ఆయనకు ఉండాలి. అది ఎంత కష్టం, ఎంత కష్టం. ఏమంటే దీని గురించి మనం ఆలోచించలేదు. వేశ్య దగ్గరికి వెళ్ళాడు, అక్కడ పండుకొన్నాడు అనగానే శయనించాడు అన్న ఆలోచనలోనికి వెళ్ళాము. ఏమండి మరి ఆ ద్వారబంధములను భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకి ఎదురుగా ఉన్న కొండ కొనకు వెళ్ళాడు. అసలు ఇంత బలం ఆయనకి ఎలా వచ్చింది? కొండ కొనకు వెళ్ళాడు అంటే ఎంత కష్టం అని దీని గురించి ఆలోచించలేదు. చూడండి, చెడు తలంపులతో ఉన్న మనకు చెడే ఆలోచనలోనికి వస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడు సహకరించకపోతే, పరిశుద్ధాత్మ బలము ఆయనకు లేకపోతే ఈ కార్యాన్ని ఎలా చేయగలడు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ కార్యాన్ని చేశాడు అంటేనే అక్కడ తప్పు చేయలేదు. మరి ఎందుకు వెళ్ళాడు అంటే యెహోషువ ఆధ్వర్యంలో వేగురవారు వచ్చినప్పుడు వేశ్య ఇంట దిగారు. ఒక క్రొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు సంసోను గారిని అందరికీ వెల్ నోటెడ్ పర్సన్ కనుక షెల్టర్ ఎవరిస్తారు చెప్పండి? అందుకే షెల్టర్ కొరకు ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి అక్కడ పండుకున్నాడు అనగానే నిద్రపోయాడు ప్రేమన దేవుని పిల్లలారా. శయనించాడు అని రాయబడలేదు. పండుకొన్నాడు అన్న మాటను ఎలా ఊహించుకుంటున్నామంటే తప్పు చేశాడని ఊహించుకుంటున్నాం. చూసారా, లేఖనాలను ఆలోచించగలుగుతున్నప్పుడు లేని అర్థాలను మనం ఆపాదించుకుంటూ భక్తుల జీవితాలలో కూడా పాపపు మరకలను పెడుతున్నాం ప్రేమన వారలారా. అది ఎన్నటికీ తగదు ప్రేమన వారలారా. ఆయన బలానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. ఇక ఆయనని ఏమీ చేయలేమనుకున్నారు అంటే సంసోను గారు నెమ్మదిగా ఫిలిస్తీన్ల మీదికి వెళుతున్నాడు ప్రేమన వారలారా. దేవుని చేత రేపబడుతున్నాడు. సంసోను పుట్టుకే ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలీలను విడిపించడానికి, ఫిలిస్తీన్లను అణగద్రొక్కడానికి ఇదిగో ఆ ద్వార బంధములనే తలుపులతో సహా ఊడబెరికాడంటే ఈ విషయం ఏమండి అందరికీ వ్యాపించింది. అందరికీ సంసోను భయం కలిగింది ప్రియమైన వారలారా. అలాగైతే మరి దెలీలా సంగతి ఏంటి అండి అని మన ఆలోచనలో కలుగుతుంది కదా. దెలీలా సంగతిని గురించి కూడా దయచేసి మీరు చూడండి. 16వ అధ్యాయము 4వ వచనం. పిమ్మట అతడు షోరోకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమేలాగూ అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడు 1000 వెండి నాణెములు నీకిచ్చెదమని చెప్పిరి. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో, నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో ననగా. ఏమంటే దెలీలాను గురించి వేశ్య అని రాయబడలేదే ఇక్కడ.
దెలీలాను స్త్రీని మోహింపగా అని రాయబడింది. ఈమె వేశ్య అని రాయబడలేదు. మనం గాజాలో ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు అనగానే ఆ వేశ్య ఎవరో కాదు, దెలీలా అనే ఒక వేశ్య అని మనం అనుకుంటుంటాం. కానీ ఇక్కడ చూడండి, గాజాలో ఉంటున్న వేశ్య వేరు, షోరేకులో ఉంటున్న ఇదిగో లోయలో ఉంటున్న దెలీలా వేరు. దెలీలా వేశ్య కాదు, దెలీలాను ఒక స్త్రీ అని వ్రాయబడింది. మరి సంసోను మోహింపగా అన్నాడంటే సంసోను గారు ప్రేమించాడు. కానీ ఇక్కడ ఎక్కడైనా సరే శయనించాడు, ఆమెతో తప్పు చేశాడు అన్నట్లుగా వ్రాయబడిందా? దయచేసి మీరు ఆలోచించండి. మనం ఊహించుకుంటున్నాం, అక్కడ వ్రాయబడలేదు. దెలీలా వేశ్య కాదు, ఒక స్త్రీ. ఆమెను చూసి ఆమెని ఇష్టపడ్డాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తప్పు చేయటానికి కాదు, వివాహము కొరకు ఆమెను ప్రేమించాడు. ఆమెతో ఉంటున్నప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా? నీ బలము ఎందులో ఉంది, నీ బలము ఎందులో ఉంది అని అడుగుతుంది. సంసోను గారు ఏదో చెబుతున్నాడు, చెప్పగానే ఫిలిష్తీలకు వర్తమానం వెళుతుంది. వారు రాగానే ఒక్క ఉదుటన లేస్తున్నాడు, ఫిలిష్తీలను తరిమి కొడుతున్నాడు. ఇలా జరుగుతూ ఉంది. అంటే ఫిలిష్తీలను నేను అనగద్రొక్కగలుగుతున్నాను కదా అనుకుంటున్నాడే తప్ప, ఏమండి, ఇదిగో సంసోను గారు ఆమెతో తప్పు చేసినట్లుగా లేఖనాలలో లేదు. దయచేసి ఆ తప్పుడు ఆలోచనలు మన మనస్సులో నుంచి, మన హృదయంలో నుంచి తీసివేయాలి. ఇంకా క్రిందికి మనం వెళ్ళి చూడగలిగితే 16వ వచనం, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను అనగానే ఒక స్త్రీ చేతిలో సంసోను గారు ఏమైపోయాడు అంటే బలహీనుడైపోయి చివరికి చావాలనుకున్నాడు అని ఈ మాటని ఇలా అర్థం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే సంసోను గారు ఎలా చావగోరాడు అనేది ఆలోచించాలి. ఈమె దినదినము మాటల చేత విసిగిస్తుంది. ఈ విసుగు చెందటం వల్ల ప్రాణము విసిగి చావగోరాడంటే ఎలా చావగోరాడంటే నేను నిజాన్ని చెబుతాను, ఫిలిష్తీలు నన్ను తీసుకుని వెళతారు, ఇదిగో ఫిలిష్తీల స్థావరానికే వెళ్ళి వాళ్ళను చంపి నేను చచ్చిపోతాను అని ఇలా చావగోరాడు. ప్రియమైన వారలారా, అంటే లక్ష్యాన్ని ఆయన మరిచిపోలేదు. తన పుట్టుక వెనుకుంటున్న బలమైన కారణాన్ని ఆయన మరిచిపోలేదు. ఈమె తొందర పెడుతుంది, నా బలం ఏంటో అని. నేను నా రహస్యాన్ని నేను చెబుతాను, ఎందుకంటే అది ఫిలిష్తీలకు తెలియదు. నేను చెబుతాను, అప్పుడు వాళ్ళు వస్తారు, నన్ను తీసుకుని వెళతారు, వాళ్ళను చంపుతాను, ఇదిగో నేను కూడా చచ్చిపోతాను అని వాళ్ళని చంపి చావాలనుకున్నాడే తప్ప లక్ష్యాన్ని మరిచిపోయి ఇక నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్న స్థితి కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, లేఖనాలలో ఆ వెనకాలంటున్న అర్థాన్ని మనం గ్రహించాలి. మరి ఇదే భావం అని ఒకవేళ మనం అనుకోగలిగితే ఎలా అర్థం చేసుకోగలమో దయచేసి మీరు చూడగలిగితే, ఆ రోజు నిజం చెప్పాడు. ఫిలిష్తీలు వచ్చేసి సంసోనును పట్టి బంధించి తీసుకుని వెళ్ళి ఇదిగో ఆయన 2 కన్నులను ఊడబీకేశారు. మనందరికీ తెలుసు, ఇదిగో సంసోనుకు క్షౌరము చేయబడింది. సంసోను, ఫిలిష్తీలు నీ మీద పడుతున్నారు అనగానే ఎప్పటిలాగే విరజిమ్ముతాననుకున్నాడు, కానీ బలము లేదు. ప్రేమన వారలారా, ఎందుకు లేదు మీరు ఆలోచించండి. ఎందుకు లేదు? క్షౌరము చేయబడింది. అప్పటి వరకు నాజీరులో ఉంటున్న ఆయన నాజీరులో నుంచి బయటికి వచ్చేసాడు. సంసోను గారు మరి ఇది చెప్పటం తప్ప అని ఒకవేళ అనుకుంటే, నాజీరు చేయబడిన వ్యక్తి క్షౌరము చేయించుకోడని ఇశ్రాయేలీలందరికీ తెలుసు. తెలియనిది ఎవరికి? ఫిలిష్తీలకి. కాబట్టి ఇది చెప్పకూడదు, ఇది రహస్యం అన్నట్లుగా ఏమీ లేదు లేఖనాలలో. ఫిలిష్తీలకు తెలియదు, వాళ్ళు కనుగొనాలనుకున్నారు. ఏమంటే తల్లిదండ్రులకు తెలియదా? తెలుసు. ఇశ్రాయేలీలకు నాజీరు చేయబడిన వ్యక్తి క్షౌరము చేసుకోకూడదన్న సంగతి ఇశ్రాయేలీలకు తెలుసు. కాబట్టి సంసోను గారు ఇది చెప్పటం వల్ల తప్పు చేశాడు అనేది ఏమీ లేదు ప్రియమైన వారలారా.
కాబట్టి ఆయన ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు. ఫిలిస్తీన్లు 2 కన్నులు ఊడబెరికారు. ఇదిగో సంసోనును బంధించినట్టుగా లేఖనాలలో మనం చూడగలం. దయచేసి చూడండి 21. అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీగృహములో తిరగలి విసురువాడాయెను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. బంధింపబడ్డాడు. బంధింపబడిన తర్వాత దేవుడు ఇక్కడ ఏం రాయిస్తున్నాడు అంటే అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు ప్రారంభించెను, మొదలు పెట్టెను. మరలా తల వెంట్రుకలు మొలుస్తున్నాయని ప్రత్యేకించి ఎందుకు రాశాడు దేవుడు? క్షౌరము చేయబడిన తర్వాత నాజీరులో నుంచి బయటికి వచ్చాడు. మరలా తల వెంట్రుకలు మొలుస్తున్నాయి అని ఎందుకు చెప్తున్నాడంటే మరలా నాజీరులోనికి వస్తున్నాడు. మరలా నాజీరులోనికి వచ్చినప్పుడు మునపటి బలం ఆయనకు వస్తుంది అనడానికి సూచనగా ఈ మాట వ్రాయబడింది. ప్రేమన వారలారా, మొలుచుటకు మొదలు పెట్టను అంటే మరలా నాజీరులోనికి వస్తున్నాడు. నాజీరులోనికి వచ్చినప్పుడు బలం వస్తుంది. ఇది సంసోను గారికి తెలుసు. సంసోను గారికి తెలుసు ప్రేమన వారలారా, మరలా నాకు బలం వచ్చినప్పుడు నేను చనిపోతాను, వారిని కూడా చంపుతాను. ఆయన ప్రాణము విసికి చావగోరెను అంటే ఇదిగో ఫిలిస్తీన్లను చంపి నేను కూడా చచ్చిపోతానని ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి. ఒకవేళ సంసోను గారు తప్పు చేసుంటే దేవా నన్ను క్షమించు, నేను పశ్చాత్తాపపడుతున్నాను, నాకు మరలా ఆ బలాన్నివ్వని పశ్చాత్తాపం పడ్డట్టుగా లేఖనాలలో ఎక్కడైనా ఉందా? దయచేసి మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి, నా 2 కన్నుల నిమిత్తము పగ తీర్చుకొననిమ్ము. ఈ ఒక్కసారి నాకు బలాన్నివ్వు, తర్వాత ఎందుకు లేదు అంటున్నాడంటే నేను కూడా చనిపోతాను, ఈ ఒక్కసారి నాకు బలాన్నివ్వు అని అడుగుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మీరు ఆలోచించండి. నాకు 2 కన్నుల నిమిత్తము పగ తీర్చుకొననిమ్ము అంటున్నాడే తప్ప నేను దెలీలా విషయంలో తప్పు చేశాను, నన్ను మన్నించు, ఒక్కసారి నాకు బలమివ్వమని ఏదో చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతూ బలాన్ని అడుగుతున్నాడా? కాదు కదా. మరి ఎందుకు అడగటం లేదంటే ఆయన తప్పు చేయలేదు గనుక. ఒకవేళ తప్పు చేసినా దేవుడు బలాన్ని ఇస్తాడా? పశ్చాత్తాప పడితే బలం వస్తుంది. ఇక్కడ పశ్చాత్తాపం పడినట్లుగా లేదు. మనం ఏం ఆలోచించుకుంటున్నామంటే సంసోను గారు తప్పు చేశారు, ఇదిగో అందుకే ఇలా జరిగిపోయింది, మరలా ఆయన పశ్చాత్తాప పడితే దేవుడు బలాన్నిచ్చాడు అనుకుంటున్నాం. ఇక్కడ నా 2 కన్నుల నిమిత్తము పగ తీర్చుకుంటాను నేను అంటున్నాడు గనక, ప్రభువా నేను తప్పు చేశాను, అందుకే నాకు బలం పోయింది, ఇదిగో నేను తెలుసుకున్నాను, పశ్చాత్తాపపడుతున్నాను, ఈసారి నాకు బలాన్నివ్వు అన్నట్లుగా లేదే. ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. ఎన్నాళ్ళ నుంచో వింటున్నవి ఒక్కసారి ఇది వినగానే కాదేమో అనిపిస్తుంటుంది. మరలా దయచేసి విశ్వాస వీరుడు సంసోను గారు అని ఆ దృక్పథంతో మీరు చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని. తప్పు చేశాడు అనుకుంటూ చదువుతున్నాం గనక తప్పులే కనపడుతున్నాయి. కానీ ఆయన విశ్వాస వీరుడు అని దేవుడు మన కళ్ళ ముందు చూపెడుతున్నాడు గనక దయచేసి ఆ కోణంలో మనం చదవగలిగితే, నా 2 కన్నుల నిమిత్తము నేను పగ తీర్చుకుంటాను, నాకు బలాన్నివ్వు అన్నాడు. ప్రాణము విసికి చావగోరింది ఇలా. ఆ గుడికి ఆధారమైన 2 స్తంభములు పట్టుకొని ఏమంటున్నాడో దయచేసి చూడండి. 30వ వచనం. నేనును ఫిలిస్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. దయచేసి మీరు చూడండి. దేవుడు బలాన్ని ఇచ్చాడు.
ఫిలిస్తీన్ల సర్దారులు కూడా చనిపోయారు. 26వ వచనం చూడండి. ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీన్ల సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా ఆ గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి. ఫిలిస్తీన్ల సర్దారులు, స్త్రీలు, పురుషులు అందరున్నారు. అంటే లక్ష్యాన్ని మర్చిపోలేదు ఆయన, లక్ష్యాన్ని మర్చిపోలేదు. వెంటనే తండ్రి నాకొకసారి బలాన్నివ్వు, నేను చనిపోతాను, వీళ్ళు చావాలి. ఆయన ప్రాణము విసికి చావగోరింది. మాటి మాటికి వీళ్ళు వస్తున్నారు, ఈమె అడుగుతుంది. ఇది కాదు, ఫిలిస్తీన్లను కూడా ఒక్కసారే చంపాలి, నేను కూడా చనిపోతాను అని. ఇదిగో నాజీరు చేయబడ్డాను, నేను క్షౌరము చేస్తే నాకు బలం ఉండదు అని చెప్పాడు. అదే జరిగింది. దాని ద్వారా ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు, ఆ గుడిలో నిలవబడ్డాడు. నా 2 కన్నుల నిమిత్తము పగ తీర్చుకొని నిమ్ము దేవా అని వంగినప్పుడు ఆ గుడికి ఆధారమైన స్తంభములు కూలిపోయాయి. రమారమి 3,000 మంది చనిపోయారు. జీవితకాలంలో అతడు చంపిన వారి లెక్క, అతడు చనిపోతూ చంపిన వారి లెక్క ఎక్కువ అని రాయబడింది. ప్రేమన వారలారా, వెంటనే ఇశ్రాయేలీలు ఆ గుడి దగ్గరికి వచ్చి ఆ శిథిలాల మధ్య ప్రాణం విడిచిన సంసోను గారి శవాన్ని వెతికారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఎందుకు? మా న్యాయాధిపతి, మా న్యాయాధిపతి. దయచేసి చూస్తున్నారా? ఒకవేళ సంసోను చెడ్డవాడైతే వదిలేసేవారు, కానీ వెతికి వెతికి జోర్యాకును ఎస్తాయేలుకు మధ్య తన తండ్రి దగ్గర సమాధి దగ్గర పాతి పెట్టారు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఆ మాట చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 31. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతనిని మోసుకొని వచ్చి జోర్యాకును ఎస్తాయేలునకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలకు అధిపతిగా ఉండెను. దయచేసి చూస్తున్నారా? ఆయన చావగోరింది ఏదో ఆత్మహత్య చేసుకోవాలి అని కాదు, చంపి చావగోరాడు. ప్రేమన దేవుని పిల్లలారా, సంసోను గారి జీవితాంతం మనం ఆలోచించగలిగితే ఏం తప్పు చేశాడండి? ఆయన విశ్వాసముతో ఉన్నాడు, అందుకే విశ్వాస వీరుల జాబితాలో ఉన్నాడు. సంసోను గారి గురించిన మాట నెరవేరినట్లుగా ఇక్కడ మనం గ్రహించాలి. దయచేసి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం. ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుణ్ణి కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చెయ్యబడిన వాడై ఉండునని నాతో చెప్పెననెను. గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు నాజీరే అంటే దాని అర్థం ఏంటి? తల వెంట్రుకలు మరలా తిరిగి మొలుస్తున్నాయంటే నాజీరులోనికి వచ్చాడు, బలం వచ్చింది. ఫిలిస్తీన్ల సర్దారును కూడా అంతమొందించాడు. ఫిలిస్తీన్ల సర్దారులే చనిపోయారు అంటే ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలీలకు విముక్తిని కలిగించాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. సంసోను గారు పడి లేచిన కెరటం కాదు, దేవుని కొరకు విశ్వాసంలో ఒక శిఖరం వలె బ్రతికిన గొప్పవాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఒక సంసోను గారి చరిత్ర చదువుతుంటేనే లేఖనాల ప్రత్యక్షతలోనికి వెళ్ళినప్పుడు నిజంగా సంసోను గొప్పవాడు అనుకున్నప్పుడు, సంసోను ఇశ్రాయేలీల కొరకు చనిపోయాడు. సంసోను గారు ఇశ్రాయేలీల కొరకు చేశాడు. కానీ మన ప్రభు పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు భూమి మీదికి వచ్చి, ఇదిగో ఆయన శిలువ మ్రానును కలవరి కొండ వైపుకు ఆయన మోసాడు.
కలవరి కొండపై మన కొరకు ప్రాణం పెట్టాడు ప్రేమన వారలారా. సంసోను గారు ఇశ్రాయేలీల కొరకు ప్రాణం పెడితేనే నిజంగా మనం సంసోను గొప్పవాడని కీర్తిస్తున్నప్పుడు ప్రభువు నీ కొరకు నా కొరకు ఇదిగో ప్రాణం పెట్టాడు రక్షణ కొరకు ప్రేమన వారలారా. రక్షణ కొరకు ఆ రక్షణలోనికి నీవు నేను రాగలిగితే ఈయన విశ్వాసమునకు కర్త, విశ్వాసమును కొనసాగించువాడు ఆయన. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. ఇంకా రక్షణకు దూరంగా ఉంటే రక్షణలోనికి రావాలి. రక్షణలో ఉంటే విశ్వాసములో కొనసాగాలి. విశ్వాసములో కొనసాగాలంటే ఆయన వైపు చూడాలి. భక్తుల జీవితాలు మేఘము వలె మనల్ని ఆవరించాయి. కానీ మనం చూడవలసింది విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి ప్రేమన వారలారా. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయం 32వ వచనం, ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను. గిద్యోను, బారాకు, సంసోను. సంసోను గారు కూడా ఇక్కడ వ్రాయబడ్డాడు ప్రేమన వారలారా. 12వ అధ్యాయము 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున. ఇదిగో భక్తుల జీవితాలు మనల్ని ఆవరించి ఉన్నాయి. కానీ మనం ఎవరి వైపు చూడాలి? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు అన్నాడు. యేసు వైపు చూచుచు. ఇశ్రాయేలీలు సంసోను గారిని వెతికి సమాధి చేశారు. కానీ యేసుక్రీస్తు సమాధిని గెలిచాడు ప్రేమన వారలారా. కాబట్టి రక్షణలోనికి వచ్చి ఆయన కొరకు బ్రతకాలన్న ఆశతో మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంసోను గారి జీవిత చరిత్రను నాయన, న్యాయాధిపతిగా నాయన ఇశ్రాయేలీలను నాయన తండ్రి ఫిలిస్తీన్ల చేతిలో నుంచి కాపాడటానికి చేసిన నాయన విశ్వాస పోరాటాన్ని మేము చూసాం. చక్కగా అర్థం చేసుకుని నాయన వారి జీవితాలు నాయన మమ్మల్ని ఆవరించి ఉండగా నాయన మేము యేసు వైపు చూస్తూ మిగిలిన జీవిత కాలాన్ని ముందుకు నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా మలచమని మమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఈ కార్యక్రమాల కొరకు నాయన సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల్ని బలపరచండి. నూరంతల ఫలాన్ని నాయన నీ పిల్లల కుటుంబాలకు అనుగ్రహించండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో నాయన నీ పిల్లలకు దీవెనకరంగా నీకు మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఘనత మహిమ ప్రభావములను ఆయన మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ దాడులు ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.